మచిలీపట్నంలో శ్మశాన అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. చుక్కపల్లి సంస్థ సౌజన్యంతో చుక్కపల్లి సురేష్ ఆధ్వర్యంలో శ్మశాన అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటికే ఈ సంస్థ తెలంగాణలో శ్మశాన అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. మన రాష్ట్రంలో తొలిసారిగా మంగళగిరి, మచిలీపట్నంలో శ్మశాన అభివృద్ధికి చుక్కపల్లి సురేష్ ముందుకు రావడం హర్షణీయమని కొల్లు రవీంద్ర అన్నారు. బందర్ బైపాస్ రోడ్డులో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని కాపాడుకోవడంతో పాటు అక్కడే ఉన్న శ్మశానాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మచిలీపట్నం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి దాదాపు 16 ఎకరాల శ్మశాన వాటిక ఇది అన్యాక్రాంతం కాబడుతూ ఉంది. ఇక్కడ కొంతమంది ఆక్రమణ కూడా చేసుకుంటూ దీన్ని కుచించుకుపోతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని పరిరక్షించాలి, దీనికి ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి చేయాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో మేము వచ్చినప్పుడు ఇక్కడ చూసాం, చాలా హృదయ విదారకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సౌకర్యాలు లేక రోడ్డు పక్కనే బాడీల్ని నుంచి పెట్టి ఆ రోజు చూసినటువంటి విధానం కళ్ళ ముందు ఇప్పటికే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చుక్కపల్లి సురేష్ గారు వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తెలంగాణ గవర్నమెంట్తో కూడా వర్క్ చేసి వాళ్ళ సంస్థ నుంచి ఈ శ్మశాన వాటికల్ని డెవలప్ చేయడానికి ఆ రోజున వారు చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి వారిని రిక్వెస్ట్ చేశాను. రాష్ట్రంలోనే తొలిసారిగా వాళ్ళు 2 ప్రాంతాలని, ఒకటి మంగళగిరి, ఒకటి మచిలీపట్నాన్ని ఎంపుకుని దగ్గర దగ్గర ₹1 కోటి పైనే దీనికి వాళ్ళు ఖర్చు పెట్టి ఇక్కడే ఒక 3 ఏదైతే క్రిమేషన్ ఇది ఏర్పాటు చేయటం, వాళ్ళకి వెయిటింగ్ హాల్స్ కానీ, అట్లాగే బాడీలు ఏదన్నా పెట్టుకుంటాక ఇంట్లో దగ్గర పెట్టుకుంటాక ఇబ్బంది ఉంటే అవి కూడా ఇక్కడ పెట్టుకుంటానికి, అట్లాగే వెయిటింగ్ హాల్ కానీ, ఆఫీస్ రూమ్ కానీ అన్ని వస్తువులు వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఇవాళ రోడ్లు డ్రైనేజీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఒక 2-3 నెలల్లోనే కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ. ఎందుకంటే గతంలో చూశాను, ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం స్నానం చేయడానికి పనికిరాని ఉప్పు నీరు, చలిగాల్లో ఎన్ని ఇబ్బందులు పడతారో నా కళ్ళ ముందు ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ గతంలో నేను వచ్చినప్పుడు మా తండ్రి గారిది, మా తాతగారి జరిగినప్పుడు నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే దీన్ని పర్ఫెక్ట్గా చేయాలి. దీన్ని ఆదర్శంగా తీసుకుని మన మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని బరియల్ గ్రౌండ్స్ని దాతల సహాయ సహకారాలతో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని నడిపించే కార్యవర్గం కావాలి. అందుకనే దీనికి ఒక పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. వాళ్ళు దీన్ని అన్నీ కూడా మెయింటైన్ చేస్తారు, డెవలప్మెంట్ కమిటీని. అట్లా బందర్లో ఉన్నటువంటి బందర్ రూరల్లో కానీ ఎక్కడైనా సరే కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆయన నిర్వహణ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది.